హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరంగం అలాగే జంబుకేశ్వరం ఆలయ విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముందు నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకి అరుణాచలం నుండి రామేశ్వరం, అలాగే రామేశ్వరం నుండి మదురై నుండి శ్రీరంగం, జంబుకేశ్వరం ఆలయం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. మేము మదురై నుండి శ్రీరంగంకి బస్సులో వెళ్ళిపోయామండి. ఒక్కరికి 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మదురై నుండి శ్రీరంగం మనకి 2.5 అవర్స్ అలా అయితే టైం పడుతుంది. మళ్ళీ డైరెక్ట్ శ్రీరంగం లేదండి, తిరుచి అనే ప్లేస్కి అయితే ఉన్నాయి. అక్కడ నుండి మళ్ళీ 15 కిలోమీటర్స్ మనం లోకల్ బస్సెస్ ఆర్ ఎనీ ఆటోలో కూడా వెళ్ళిపోవచ్చు. మనకి టెంపుల్ ముందే దింపుతారు. శ్రీరంగం వచ్చేసి మనకి దేశంలోనే అతిపెద్ద గోపురం అండి శ్రీరంగం గోపురము. అలాగే 21 గోపురాలు ఉంటాయి శ్రీరంగంలో. 108 విష్ణు దేవాలయంలో ఫస్ట్ విష్ణు దేవాలయం అండి శ్రీరంగము. చాలా పెద్దగా ఉంటుంది గోపురము. దక్షిణ గోపురమే ఇక్కడ రాజగోపురము. చూడండి ఎంత బాగుందో గోపురం. మేమైతే వామన టవర్స్ అనేసి టెంపుల్కి దగ్గరలోనే అయితే ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి. మేము మార్చ్లో వెళ్ళాం కాబట్టి చాలా అప్పటికే ఎండలు ఎక్కువగా ఉన్నాయనేసి అయితే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. టెంపుల్ దగ్గరనే, చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే శ్రీరంగంకి 1 కిలోమీటర్లోనే మనకి జంబుకేశ్వరం అనేసి జలలింగం ఉంటుందండి. పంచభూతాల లింగాలలో ఒకటైన జలలింగం కూడా ఇక్కడే ఉంటుంది. మనం దర్శనం చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ రంగనాథ స్వామి చూడండి పడుకొని ఉన్నాడు, ఇక్కడ కనిపిస్తుందా అండి మనకి. అలాగే దర్శనం ఇస్తాడు. చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం అయితే. చూడండి లోపల ఈ బంగారు గోపురం కనిపిస్తుంది కదండి, అదే గర్భగుడి. చాలా చక్కగా ఉంది టెంపుల్, చాలా పెద్దగా ఉంది. చాలా మంచిగా అంటే దర్శనం అయితే జరిగిందండి. మేము ఈవినింగ్ దర్శనం చేసుకున్నాము, అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళాము. మాకు 2 సార్లు నిజరూప దర్శనమే జరిగిందండి. ఇక్కడ శ్రీరంగంలో మనకి టైమింగ్స్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. మార్నింగ్ మనకి 6 to 7:15 వరకు అయితే దర్శనానికి అలో చేస్తారండి. 7:15 to 9 వరకు మళ్ళీ బ్రేక్ ఉంటుంది. తర్వాత 9 to 12 వరకు అలో చేస్తారు. మళ్ళీ 12 to 1 వరకు బ్రేక్. తర్వాత 1 నుండి మళ్ళీ మనకి 5 వరకు అండి. మళ్ళీ 6:45 to 9 వరకు అయితే దర్శనం టైమింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఇక్కడ శ్రీరంగం రంగనాథుని దర్శనం చేసుకున్నాక మనము టెంపుల్ ఎంటర్ కాగానే రైట్ సైడ్ రామాంజం గారి దేహం ఉంటుందండి. కంపల్సరీ అది దర్శనం చేసుకోండి. 1000 సంవత్సరాల క్రితము రామాంజం గారి దేహము అలానే ఉంది. మేము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే అన్నప్రసాదం అయితే తీసుకున్నామండి. చూడండి ఇక్కడ మండపం మీద రంగనాథ స్వామి విగ్రహం అయితే ఉందండి. నైట్ ఇంకా చాలా మంచిగా అనిపించింది టెంపుల్. శ్రీరంగం అనేది ఒక నగరం అండి. గోపురం లోపల కూడా మనం ఇల్లులు, షాప్స్ అవన్నీ చూడొచ్చు. రంగనాథ స్వామి, రంగనాయకి అమ్మవార్లు, అలాగే గరుడ ఆల్వార్ కూడా పెద్దగా ఉంటుందండి. చాలా పెద్ద విగ్రహము. అలాగే రామాంజం గారి దేహంని కూడా మనం దర్శనం చేసుకోవాలి. చూడండి ఇక్కడ నైట్ రాజగోపురము ఎంత బాగా కనిపిస్తుందో మధ్యలో లైట్స్ తోటి. ఇక్కడ మొత్తం 21 గోపురాలు ఉంటాయండి. 21 గోపురాలు మనం చూడడానికి కూడా టికెట్ తీసుకొని అయితే చూడవచ్చు మనము. చూడండి ఎంత బాగుందో లైట్స్ వెలుతురులో గోపురం. చూడండి ప్రధాన గోపురము రాజగోపురం ఎంత అందంగా ఉందో.
శ్రీరంగంకి 1 కిలోమీటర్ దూరంలోనే జంబుకేశ్వర ఆలయం అయితే ఉందండి. జంబుకేశ్వరం ఇది జంబుకేశ్వర ఆలయం అండి. చూడండి, ఇక్కడ ఫోన్స్ అయితే అలో చేయలేదండి లోపలికి. బయట నుండే ఎంత కవర్ చేశానో అంత అయితే తీసాను. మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ గోపురం ఉంది. గోపురం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇది ప్రధాన గోపురం అండి. మనం దీంట్లో నుండే మనమైతే లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అమ్మేవాళ్ళు. ఇది జలలింగం అండి, పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం జంబుకేశ్వర ఆలయం అండి. ఇక్కడ శంభుడు అనే ఋషి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, నేను నిన్ను ప్రత్యక్షంగా పూజించే వరం కావాలి అని అడిగితే శివుడు ఇక్కడ జలలింగంగా వెలిసాడండి. కావేరీ నది ఒడ్డున ఇక్కడ కావేరీ నది అయితే ఉంటుంది. అమ్మవారు పార్వతీదేవి, అఖిలాండేశ్వరి అమ్మవారు. శ్రీరంగం వెళ్తే కంపల్సరీ జంబుకేశ్వరం వెళ్ళండి. అగ్నిలింగం వచ్చేసి అరుణాచలంలో ఉంటుందండి. పృథ్వీలింగం వచ్చేసి కంచిలో ఉంటుంది. అలాగే చిదంబరం వచ్చేసి ఆకాశలింగము, శ్రీకాళహస్తిలో వాయులింగము, మొత్తం పంచభూత లింగాలు. ఇక్కడ నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం అండి. శ్రీరంగంకి 25 కిలోమీటర్స్లోనే వయలూరు అనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందంటే అక్కడికి కూడా వెళ్ళాము. చాలా ఓల్డ్ టెంపుల్ అండి, చాలా బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవసేన శ్రీవల్లి సమేతంగా ఉన్నారు. వినాయకుడు అలాగే పార్వతీమాత శివలింగం కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు మనము. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మేమైతే మా లంచ్ని బయట పార్సల్ తీసేసుకొని అయితే మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మాకు 3కే ట్రైన్ ఉందండి. సో మేము రూమ్కి అయితే వచ్చాము. ఇదేనండి మేము తీసుకున్న ఏసీ రూమ్, చాలా బాగుంది. మేము మా రూమ్లో అయితే మా లంచ్ని అయితే ఫినిష్ చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామండి. కరెక్ట్ 3కే వచ్చిందండి ట్రైన్. మేము శ్రీరంగం నుండి 2 కిలోమీటర్స్ అయితే ఉందండి రైల్వే స్టేషన్. మేము ఆటోలో అయితే వెళ్ళిపోయాము. నాకు కుదిరితే టోటల్ కంప్లీట్ టూర్ ప్లాన్ అయితే ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్తో అరుణాచలం టు రామేశ్వరం, రామేశ్వరం టు మదురై టు శ్రీరంగం జంబుకేశ్వర ఆలయము. ఇది టోటల్ ట్రిప్ అండి. ఈ టోటల్ ట్రిప్ జంబుకేశ్వర ఆలయం తర్వాత వయలూరు కూడా వెళ్ళాము. ఈ కంప్లీట్ టూర్ ప్లాన్ అయితే ఒక వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మేమైతే 3కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే దిగిపోయామండి. నా వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. దీనికంటే ముందు పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చక్కగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఆ దేవుడి అనుగ్రహంతో మేమైతే చక్కగా అన్ని దర్శనం చేసుకున్నాం.